సీతాదేవి అభ్యర్థన రాముని ఆమోదము. సమాచార తేహి సమయసుని సీయ ఉటి అకులాయి జాయి సాసుపద కమలజుగా బందీ బయటి సిరునాయి. అదే సమయమున శ్రీరామచంద్రుని వనవాస వార్తను విని సీతాదేవి వ్యాకుల పాటుకులోనయ్యను. ఆమె అత్తగారి గడకు వచ్చి ఆమెకు పాదాభివందనం ఆచరించి అవనత వదనయ్యి కూర్చుండెను. దీన్ని అశేష సాసు మృదుబాని అతి సుకుమారి దేకి అకులాని బయటి సమిత ముఖ శోచత సీత రూప రాశి పతి ప్రేమ పునీత చలన చహత బన జీవననాదు కేహి సుకృతి సన సోయి సాధు కీతను ప్రాణ కీ కేవల ప్రాణ విధి కరతబు కచు జాయిన జాన చారు చరణ నక లేఖతి ధరణి నూపుర ముకుర మధుర కబీభరణి మనహో ప్రేమ బస బినదీ కరహి అమహేసియ పదజని పరిహరహి మంజు విలోచన మోచతి బారి బోలీ దేకి రామ మహతారి తాత సునహోసియ అతి సుకుమారి సాస ససుర పరిజనహి పియారి. కౌసల్యాదేవి తన కోమల స్వరముతో ఆమెను ఆశీర్వదించెను. ఆమె సీతాదేవి యొక్క సౌకుమార్యమును చూచి మిక్కిలి వ్యాకులపడెను. పతి ప్రేమలో పునీతి అయిన సౌందర్య రాశి సీతాదేవి తల వంచుకొని ఆలోచించుచుండెను. ప్రాణనాథుడు వనవాస గమనమునకు సన్నద్ధుడగుచున్నాడు. వారితో కూడి వెళ్ళుటకు నా ప్రాణ శరీరములలో ఏది పుణ్యము చేసుకున్నదో నా శరీరము ప్రాణములు రెండునూ కలిసి ఆయన వెంట పోవునా లేక ప్రాణములు మాత్రమేనా? విధాత కృత్యములు అగ్రాహ్యములు. సీతాదేవి తన సుందర చరణ నఖములచే నేలను రాచుచుండెను. ఆ సమయమున ఆమె నూపురములు మధుర ధ్వనులను చేయుచుండెను. అవి సీతాదేవి చరణముల నుండి మమ్ము దూరము చేయవలదని ప్రార్థించుచున్నట్లుండెను. సీతాదేవి సుందర నేత్రముల నుండి అశ్రువులు స్రవించుచుండెను. ఆమె స్థితికి చలించి కౌసల్యాదేవి పలికెను, నాయన సీత మిక్కిలి సుకుమారి, అత్తమామలకును కుటుంబములోని వారెల్లరకును ప్రీతిపాత్రురాలైనది. పీతాజనక భూపాలామణి ససుర భానుకుల భాను పతి రవికుల కైరవ బిపిన విదుగుణ రూప నిదాను. ఈమె తండ్రి రాజశ్రేష్ఠుడైన జనకుడు, మామగారు సూర్యవంశ భానుడు, భర్త సూర్యవంశమనడి కుముదమునకు చంద్రుడు, రూప సద్గుణ నిధి మైపుని పుత్రబధు ప్రియపాయి, రూప రాశిగుణ శీల సుహాయి, నయన పుతరీకరి ప్రీతి బడాయి, రాకేవో ప్రాణ జానకి హీలాయి, కలప బేలీజిమి బహువిధి లాలి, సీచి సనేహ సలిల ప్రతిపాలి, పూలత ఫలత భయేవో బిదిబామ, జానిన జాని కాహ పరిణామ, పలగ పీట తజి గోద పిడోరా, సీయనదిన్హ పగు అవని కటోర, జియానా మూరి జిమి జోగవత రహవు, దీపబాతి నహి టారణ కహు, సోయేసియ చలన చహతి బనసాద, ఆయసు కాహ హోయి రఘునాథ, చంద కిరణ రస రసిక చకోరి, రబీరుక నయన సకయీ కిమిజోరి. ఈ సౌందర్య రాశి నా ముద్దల కోడలు కౌశల్యవతి సద్గుణ సంపన్న. ఈమెను కంటి పాప వలె చూసుకొనిచుంటిని. ఈమె నా బహిప్రాణము, అంతేకాదు నా సర్వస్వము ఈ జానకియే. ఈ కల్పలతను నా ప్రేమేనుడి జలములతో పోషించుచున్నాను. ఈ లత పుష్ప ఫలములతో శోభించవలసిన తరుణమున విధాత ఈమెకు ప్రతికూలమైనాడు. దీని పరిణామమేమగునో తెలియదు కదా. సీత శృతి మెత్తని పరుపు, కోమలమైన ఆసనము, చల్లని యొడి, తూగుటి ఎలలపై తప్ప కఠినమైన నేలపై కాలు కూడా మోపి ఎరుకదు. సంజీవుని మొక్కను వలె సురక్షితముగా ఈమెను కాపాడుకొనుచున్నాను. దీపవతిని సరిచేయమని కూడా ఎప్పుడునూ చెప్పలేదు. అట్టి సుకుమారి అయిన సీత నీ వెంట వనములకు రాగోరుచున్నది. రఘునాథ, నీ ఆజ్ఞకై ఎదురు చూసుచున్నది. చంద్రుని శీతల కిరణామృతమును ఆస్వాదించు చకోరము ప్రచండ సూర్యకిరణముల తాకిడికి ఎట్లు తట్టుకొన
ఎట్లుండగలదు? కరికేహరి నిశిచరచరహి దుష్ట జంతు బన బోరి బిష బిటికాకి సోహసుత సుభగ సంజీవని మూరి. వనములలో ఏనుగులు, సింహములు, రాక్షసులు మొదలగు దుష్ట ప్రాణులు సంచరించుచుండును. కుమార, కోమలమైన సంజీవిని మూలిక విషవృక్షముల మధ్య నెగడగలదా? పనహిత కోల కిరాత కిశోరి రచీబిరంచి విషయ సుఖబోరి. పాహన కృమి జిమి కఠిన సుఖావు తీన్హి కలేసు కానన కావు. కైతాపస తీయ కానన జోగు జీన్హ తప హేతు తజా సబబోగు. సియబన బిసిహి తాత కేహి బాతి చిత్రలిఖిత కపి దేకి డెరాతి. సురసర సుభగ బనజ బనచారి డాబర జోగుకి హంసకుమారి. అస బిచారి జస ఆయసు హోయి వైసిక దేవు జానకి హి సోయి. జోసియ భవన రహే కహ అంబా మోహి కహ హోయి బహుత అవలంబ. సుని రఘుబీర మాతు ప్రియ బాని శీల సనేహ సుధా జనుసాని. బ్రహ్మదేవుడు అడవిలో నివసించుటకు కోల కిరాత జాతి స్త్రీలను సృష్టించినాడు. వారు ఈ సుఖభోగములకు నోచుకొనరు. సహజముగా కఠిన స్వభావం గల కీటకములు రాళ్లలో ఉండును. వాటికి అవి క్లేశకరములు కావు. తాపసపత్నులు సంసార సుఖములను వీడి తపముల నోర్చుచు అడవిలోని తమ జీవితములను వెల్లబుచ్చుతుందరు. కాని కుమార, చిత్రపటములందరూ కోతిని చూచి భయపడు సీత వనములలో ఎట్లుండగలదు? మానస సరోవరములందలి సుందర కమలముల మధ్య విహరించు రాజహంస మురికి గుంటలో ఉండగలదా? ఆలోచింపుము. నీ ఆజ్ఞగా నేను జానకి ఉపదేశింపగలను. ఆమె గృహమునే ఉండినచో నాకు తోడుగా ఉండును. ప్రేమాధారములతో కౌశల్య పలికిన అమృత వచనములను శ్రీరాముడు వినెను. కహి ప్రియ వచన వివేకమయ కిన్హి మాతు పరితోష. లగే ప్రబోధన జానకి ప్రగటి విభిన్న గుణదోష. శ్రీరాముడు మృదువుగా ప్రియ వచనములతో తల్లిని అనునయించెను. అనంతరము వనవాస క్లేశములను వాటి గుణదోషములను గూర్చి జానకి వివరింపసాగెను. మాతు సమీప ఖాత సకుచాహి బోలే సమవు సముజే మన మాహి. రాజకుమారి శిఖావను సునహు ఆన భాతి జీయజని కచుగునహు. ఆపన మోర నీక జోచహు బచన హమారా మాని గృహ రహు. ఆయసు మోర సాసు సేవకాయి సబవిధి బామిని భవన బలాయి. ఏహీతే అధిక ధరమో నహి దూజ సాదర సాసు ససుర పద పూజ. జబ జబ మాతు కరహి సుధి మోరి హోయి ప్రేమ బికల మతి బోరి. తప తప తుంహా కహి కథా పురాణి సుందర సముజాయేహు మృదుబాని. కహు శుభాయ సపద సతమోహి సుముఖి మాతుహిత రాకువూతోహి. తల్లి సమక్షమున సీతాదేవి మాట్లాడుటకు రాముడు సంకోచింపబడెను. కాని ఆపద్ధర్మమును అనుసరించి ఆమెతో ఇట్లు పలికెను. ఓ రాజకుమారి, నా సూచనను శ్రద్ధగా ఆలకింపు. మనస్సులో వేరొక విధముగా ఆలోచింపవలదు. నీవు మన ఇద్దరి మేలును కోరుకున్నచో నా మాటను పాటించి ఇంటిలోనే ఉండుము. ఆ విధముగా నా ఆజ్ఞను పాలించిన దానివు కాగలవు. తల్లి గారికి సేవలను చేయగలవు. ఇంటిలో ఉండుటచే అన్ని విధములుగా మేలే జరుగును. సాధారణముగా అత్తమామలకు సేవలు చేయుట కంటే స్త్రీకి మరి ఒక ధర్మమే లేదు. మా తల్లిగారు నా మీద ప్రేమ పారవశ్యముచే వ్యాకుల పడినప్పుడు నీవు మృదు మధురముగా పౌరాణిక గాథలను వినిపించుచు ఆమెను ఓదార్పగలవు. మా తల్లిగారి సేవల కొరకే నిన్ను ఇచ్చట ఉండమని కోరుచున్నాను. ఇది ముమ్మాటికి నిజము. గురు శృతి సమ్మత ధర్మ ఫలు పాయ్యా బినహి కలేస. హఠపస సభ సంకట సహే గాలవ నహుష నరేస. నా ఆజ్ఞను పాలించుచు నీవు ఇంటిలోనే ఉన్నచో గురువులు వేదములు బోధించడి సమస్త ధర్మములను నీకు అవలేలగా అబ్బును. పట్టుదల వహించినచో గాలవముని నహుషుడు పడిన కష్టములను నీవు ఎరుగుదువు. మైబుని కరి ప్రవాణ పితుబాని బేగి పిరబ సును సుముఖి సయాని. దివస జాత నహి లాగిహి బారా సుందరి శిఖవను సునహు హమారా. జోహట కరహు ప్రేమ బసబాను తో తుమ్హా దుకు పావుబా పరిణామ. కానను కఠిన భయంకర బారి ఘోరగాము హిమ భారీ బయారి. కుస కంటక మగ కాకరణాన చలబ పయాదేహి విను పతత్రాణ.
చరణ కమల మృదు మంజుతుమారే మారగాగమ భూమిధర బారే కందర కోహ నదీ నదనారే అగమ అగాధన జాహీ నిహారే బాలు బాగబృక కేహరి నాగా కరహీనాథసుని ధీరజు బాగా. ఓ సుకుమారి, బుద్ధిమంతురాల వినుము. మా తండ్రి గారి ఆజ్ఞను పాలించి నేను శీఘ్రముగా తిరిగి రాగలను. ఈ వనవాస కాలము ఇట్లే గడిచిపోవును. నా మాట విను. ఒకవేళ నా మీద ప్రేమతో హఠము చేసినచో చివరకు దుఃఖములను అనుభవించవలసి వచ్చును. వనవాసము మిక్కిలి కష్టభూయిష్టము, భయానకము. అసట ఎండ, చలి, వర్షము, గాలి అన్నియును దుర్భరములే. మార్గము గడ్డి, ముండ్లు, రాళ్లతో నిండియుండును. వాటిపై పాదరక్షకులు లేకుండా నడవవలసి వచ్చును. కమలములు వంటి నీ చరణములు మిక్కిలి కోమలములు. త్రోవలో దుర్గమములైన పర్వతములు, గుహలు, బిలములు ఉండును. మిక్కిలి లోతైన దాటుటకు వీలులేని నదీ నదములు, వాగులు, వంకలు ఎదురగును. అవి చూచుటకే భయంకరములు. వనములలో ఎలుగుబంట్లు, తోడేళ్లు, ఏనుగులు, పులులు, సింహములు చేయు బీది గొల్పు ధ్వనులకు ఎట్టి వారి ధైర్యమైనను చెదిరిపోవును. భూమి నయన బలకలబసన అసను కంద ఫలమూల తేకి సదాసభ దినమిలహి శుభయి సమయ అనుకూల. ఇక్కడ నేలపై పరుండవలెను, వల్కలములను ధరింపవలెను. దొరికిన మేరకు కందమూల ఫలములే ఆహారము. ఋతు ధర్మములను అనుసరించి లభించు ఫలములనే భుజించుచుండవలెను. ఒక్కొక్కప్పుడు అవియును లభింపవు. నర ఆహార రజనీచరచరహి కపట భేషభిధి ఓటిక కరహి లాగయి అతి పహర కరపాని విపిన విపతి నహి జాయి బకాని బ్యాల కటాల బిహగ బనఘోర నిశిచర నికర నారీ నరచోర డరపహి ధీర గహన సుది ఆయే మృగలోచని తుమ్హా బీరు సుబాయే హంస గవని తుమ్హా నహి బగజోగు సుని అపజసు మోహి దేయిహి లోగు మానస సకిల సుధా ప్రతిపాలి జియాయికి లవణ పయోధి మరాలి నవరసాల వన బిహార సశీల సోహకి కోకిల విపిన కరీల రహు భవనాస హృదయ విచారి చందబదని దుకు కానన భారి. ఇక్కడ నరమాంస భక్షకులైన రాక్షసులు సంచరించుచుందురు. వారు అనేక విధములుగా కామ రూపములను ధరించుచుందురు. కొండలో ఉండేటి నీరు ఆరోగ్యమునకు భంగకరము. అడవులలో ఎదురగు కష్టములు వర్ణింపనలవి కానివి. భయంకరమైన సర్పములు, పక్షులు తిరుగుచుండును. స్త్రీ పురుషులను ఎత్తుకొని పోవు రాక్షసులు గుంపులు గుంపులుగా తిరుగాడుచుందురు. ఆ కారు అడవులను తలుచుకొనచో ఎంతటి ధైర్యం గలవారైనను భయపడుదురు. ఓ మృగనైనా నీవు సహజముగా భయస్థురాలవు. హంసగమన, నీవు వనవాసమునకు తగవు. నీవు వనవాసము చేసినచో జనులు నన్ను నిందింతురు. మానస సరోవరమున అమృత జలములచే మనుగడ సాగించు హంస సముద్రపు ఉప్పు నీటితో ఎట్లు జీవింపగలదు? లేత చిగురు మామిడి తోపులతో విహరించు కోయిల కరీల పాదములలో సంతోషమును పొందున. చంద్రముఖి, ఈ విషయములన్నింటినీ బాగుగా ఆలోచింపుము. ఇంటి యొద్దనే ఉండుట యుక్తము. వనములలో చాలా కష్టములుండును. సహజ సుహృద గురుస్వామి సిక జోన కరయి సిర మాని సో పచితాయి అగయి ఉర అవసి హోయి హితహాని. గురువులు, ప్రభువులు, సహృదులు స్వాభావికముగా మేలుగోరు వారు వారి ఉపదేశములను శిరసా వహింపని వారికి తప్పక హాని కలుగును. తర్వాత పశ్చాత్తాపడవలసి వచ్చును. సుని మృదు వచన మనోహర పియకే లోచన లలిత బరే జలసీయకే శీతలసిక దాహక భయి కైసే చకయీ సరద చందనిసి చేసే ఉతరోన ఆవ బికల బైదేహి తజన చహత శుచి స్వామి సనేహి బరబస రోకి బిలోచన బారి దరిధీరజూర అవని కుమారి లాగి సాసుపగ కహకర జోరి చమవీ దేవి బడి అభినయ మోరి దీన్హ ప్రాణపతి మోహి సికసోయి జేహి విధి మోర పరమహిత హోయి మైపుని సముజాయి దీకి మనమాహి పియా వియోగ సమదుఖ జగనాహి. తనకు ప్రియతముడైన శ్రీరామచంద్రుని మృదు మధుర వచనములను విని సీతాదేవి యొక్క మనోహర నేత్రములు సుజలములాయను. ఆయన చల్లని ఉపదేశము చక్రవాక పక్షులను శరదృతువునందలి వెన్నెల రాత్రి వలె ఆమెను బాధించెను. సంతప్త హృదయముతో ఆమె నిరుత్తర అయ్యను. నాపై ఎనలేని
పవిత్ర ప్రేమ గల నా భర్త నన్ను ఇచ్చటనే వదిలిపోవుటకు ఇష్టపడుచున్నాడు అని ఆమె భావించెను. అశ్రుధారణలను బలవంతంగా ఆపుకొని ధైర్యమును కూడగట్టుకుని భూమిసుత అత్తగారి పాదములను గట్టిగా పట్టుకుని వగచెను. అత్తగారు, నన్ను క్షమింపుడు. నాకు పరమహితకారి అయిన ఉపదేశమునే నా ప్రాణపతి ఇచ్చినారు. కానీ పతి వినియోగము కంటేను ప్రపంచంలో స్త్రీకి మరి ఒక దుఃఖము లేదని నా మనసునకు తోచుచున్నది. ప్రాణనాథ కరుణాయతన సుందర సుఖద సుజాన తుంహబిను రఘుకుల కుముదబిదు సురపుర నరక సమాన. ఓ ప్రాణనాథ, కరుణానిధి, సుందర సుఖప్రద సజ్జన శిరోమణి రఘువంశ కుముద చంద్ర, మీరు లేని స్వర్గము కూడా నాకు నరకప్రాయమే. మాతు పిత భగిని ప్రియభాయి ప్రియ పరివారు సహృద సముదాయి సాసు సుసర గురు సుజన సహాయి సుత సుందర సుశీల సుఖదాయి జహలకి నాద నేహ అరుణాతే పియబిను తీయహి తరణిహు తేతాతే తను ధను ధాము ధరణిపుర రాజు పతి బిహీన తబు శోక సమాజు భోగ రోగ సమ భూషణ బారు జమ జాతన సరిస సంసారు ప్రాణనాథ తుంహ బిను జగమాహి మోకహు సుఖద కథహు కచునాహి జియ బిను దేహ నదీ బిను బారి తైసియా నాద పురుష బిను నారి నాద సకల సుఖ సాధ తుమ్హారే సరద బిమల బిదు బదను నిహారే. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, సహృదులు, అత్తమామలు, గురువు, కుటుంబ సభ్యులు, సేవకులు, కడకు కుమారులు కూడా ఎంతటి సజ్జనులు సుశీలురైనను భర్త లేనిచో సూర్యుని కంటెను ఎక్కువగా తప్పింపజేయువారే. శరీరము, ధనము, గృహము, భూమి, నగరము, రాజ్యము ఇవన్నీ భర్తకు దూరమైనప్పుడు స్త్రీకి శోక కారణములే. భోగము రోగతుల్యమే అగును, ఆభరణములు భారమగును, సంసారము యమయాతన వంటి దగును. ఓ ప్రాణేశ్వర, మీరు లేకుండా ఇవి ఏవియును నా ప్రపంచమున నాకు సుఖం ఇయ్యజాలవు. జీవుడు లేని శరీరము వలె నీరు లేని నది లాగునా నాదా. భర్త లేని భార్య జీవితము కూడా శోభిల్లదు. మీతో కూడి ఉండి శరత్ పూర్ణిమ నాటి చంద్రుని పోలు మీ ముఖమును చూసుచుండటం వలన నాకు సమస్త సుఖములను లభించును. ఖగమృగ పరిజన నగరు బసు బలకల బిమల దుకూల నాద సాధ సుర సదన సమ పరణశాల సుఖమూల. నాదా, మీతో కూడి ఉండుట వలన పశుపక్షాదులే కుటుంబ సభ్యులు, వనమే మహానగరము, వల్కములే నిర్మల వస్త్రములు, పర్ణశాలయే స్వర్గధామమగును. బనదేవి బన దేవ ఉదార కరిహి తాసు సుసర సమసార కుస కిసలయ సారథీ సుహాయి ప్రభు సక మంజు మనోదతురాయి కందమూల ఫల అమియ ఆహారు అవధ సోద సత సరిసపహారు చినుచును ప్రభు పద కమల బిలోకి రహిహావు ముదిత దివస జిమకోకి బనదుక నాద కహే బహుతేరే భయ విషాద పరితాప గణేరే ప్రభు వియోగ లవలేస సమాన తవమిలి హోహి నా కృపానిదాన అసజియా జాని సుజాన శిరోమణి లేయియా సంగ మోహి చాడియా జని వినతి బహుత కరోకా స్వామి కరుణామయ ఉర అంతరజామి. ఉదార హృదయములు గల మన దేవతలే నన్ను అత్తమావుల వలె సంరక్షించుతారు. నా ప్రభువు పక్కనున్నచో కుసకిసలయములే మన్మద తల్పములు, కందమూల ఫలములే అమృతప్రాయ భోజన పదార్థములు, వన పర్వతములనీయును అయోధ్య రాజభవనములతో సమానము. ప్రతి క్షణము పతిదేవుని చరణ కమలములను జూచుచు పగటి వేళ చక్రవాకము వలె ఆనందించెదను. నాదా, వనములలో మిక్కిలి దుఃఖము, భయము, విషాదము, సంతాపములను అనుభవింపవలసి వచ్చునని మీరు తెలిపి ఉంటిరి. కాని దయానిధి, ఇవి అన్నీను కలిసి కూడా భర్తృ విరహ దుఃఖముతో లేస మాత్రమనను సమానముగావు. ఓ సజ్జన శిరోమణి, ఈ విషయములన్నింటినీ బాగుగా పరిశీలించి నన్ను మీతో పాటు తీసుకుని పొండు, ఇక్కడ వదిలివేయకుడు. స్వామి, ఇంతకంటే ఎక్కువగా ఏమని ప్రార్థింపను? మీరు కరుణామయులు, సర్వప్రాణుల హృదయములలో నివసించువారు. రాఖ్యా అవధుజో అవధిలగి రహతన జని ఆహి ప్రాణ దీనబంధు సుందర సుఖద శీల సనేహ నిదాన. ఓ దీనబంధు, సుందర సుఖప్రదాత, స్నేహ సౌశీల్య నిదాన, మీ వనవాస కాలం వరకు నన్ను ఇక్కడనే ఉంచి వెళ్ళినచో మీరు లేకుండా నేను ఒక క్షణము కూడా బ్రతికి ఉండజాలను. ఇది ముమ్మాటికి నీ నిజము.
మోహి మక చలతన హోయి హరి చిను చిను చరణ సరోజని హారి సబహి బాతి పియ సేవా కరిహో మారగ జనిత సకల శ్రమ హరిహో పాయ పకారి బయటి తరు చాహి కరిహవు బావు ముదిత మనమాహి శ్రమ కన సహిత శ్యామతను దేకే కహదుక సమవు ప్రాణపతి పేకే సమమహి త్రువ చరు పల్లవడాసి పాయ పలోటిహి సబనిసి దాసి బార బార మృదు మోరతి జోహి లాగిహి తాత బయారీ నమోహి को प्रभु सग मोहि चितवनिहारे संग बधुहि जिमि ससक सियारा मई सुकुमारी नादबन जोगु तुम्हि उचित तपमो कहु बोगु ప్రతి క్షణము మీ పాదపద్మ సందర్శ ప్రభావమున వనములలో నాకు మార్గాయాసము ఏమాత్రము కలగదు. ప్రాణేశ్వర, నేను పెక్కు విధముల మీకు సేవలు నడుచుచు మీకు మార్గాయాసము లేకుండా మీ బడలికలను తీర్చెదను. వృక్ష ఛాయలందు కూర్చుండి మీ చరణములను కడిగెదను. ప్రసన్న చిత్తముతో వీచెదను. శ్వేత బిందువులతో శోభించు మీ శ్యామ సుందర శరీరమును చూసుచున్నప్పుడు దుఃఖములు నన్నెట్లు స్పృశించును. సమతుల్యమైన నేలపై గడ్డితో ఆకులతో శయ్యను ఏర్పరిచి ఈ దాసి రాత్రి అంతయు మీ పాద సేవ చేయును. మీ కోమల మూర్తిని అనుక్షణము చూసుచున్నప్పుడు వేడి గాలులు నన్ను తాకనే తాకవు. నా స్వామి చెంతనుండగా నాపై కన్నెత్తి చూడగలవారెవరు? ఆడసింహం వైపు కుందేళ్లు నక్కలు చూడగలవా? నన్ను సుకుమారినిగా తెలిపి ఇంట్లో నన్ను వదిలి మీరు మాత్రమే వనములకు వెళ్ళుచున్నారు. నన్ను విషయభోగములను అనుభవింపమనుచు మీరు వనములలో తపస్సు చేయుటకై వెళ్ళుచున్నట్లు తెలుపుచున్నారు. ఐసేవు బచన కఠోరసుని జోన హృదయు బిలగాన తో ప్రభు విషమ వియోగ దుఃఖ సహిహి పావర ప్రాణ. ఇట్టి కఠోర వచనములను వినియు నా గుండె పొగలలేదనగా ఈ తుచ్చ ప్రాణములు మీ వియోగ క్లేశములకు కూడా తట్టుకొనగలవు. అనగా మీ వియోగమునకు నా ప్రాణములు నిలువనే నిలువవు. అసకయసియ బికల బయి బారి భజన బియోగు न सखी सबारी देखे दशा रघुपति जिय जाना हटि राखे नहीं राखी प्राणा कहे वो कृपाला भानुकुलनाद परिहरी सोचु चलहु बनसादा नहीं विषाद कर अवसर आजु बेगी करहु बन गवन समाजु कही प्रिय बचन प्रिया समुजाई लगे मातु पद अशिष पाई बेगी प्रजा दुख मेटब आई जननी निटुरा बिसरी जनि जाई परिषि दशाभिधि बहुरी की मोरी देखी हहु नयन मनोहर जोरी సుదిన సకారి తాతకబ హోయి జననీ జియాత వదన బిద్దు జోయి. ఈ విధముగా పలికి సీతాదేవి అత్యంతము వ్యాకుల చిత్త అయ్యను. ఆమెకు వియోగమును మాటయే సహింపరానిదయ్యను. ఆమె స్థితిని చూచి రఘునాథుడు ఆమెను ఇంటిలోనే ఉంచినచో ఆమె మరణము తథ్యము అని విశ్వసించెను. కావున దయాళువు సూర్యవంశ ప్రభువు అయిన శ్రీరాముడు ఇట్లు పలికెను. ప్రియా, చింతింపకము, నాతో పాటు విచ్చేయము, దుఃఖింపనవసరము లేదు. త్వరగా వన గమనమునకు సిద్ధము కమ్ము. ఇట్టి ప్రియవచనములతో శ్రీరామచంద్రుడు తన సీతను ఓదార్చెను. మరల తల్లికి పాదాభివందనము చేసి ఆమె ఆశీర్వచనములను పొందెను. అప్పుడు తల్లి వచించెను, కుమారా, వెంటనే వెళ్లి నీ ప్రజల దుఃఖములను దూరము చేయుము. కఠినాత్మురాలైన ఈ తల్లిని మరువకము. విధాత నా అదృష్టము తిరిగి వచ్చునా? చూడముచ్చటైన ఈ జంటను నేను మరల చూడగలనా? నాయనా, చంద్రబింబములు నీ మనోహర ముఖమును మరలా చూచు శుభక్షణములు నీ తల్లికి ఎప్పుడు లభించునో గదా. బహురీ బచ్చ కహి లాలు కహి రఘుపతి రఘువర తాత కబహి బొలాయి లగాయి హియా హరషి నిరకహు గాత. వత్స, ముద్దుల తనయ, రఘుపతి, రఘువర అని పదే పదే పిలుచుచు నిన్ను నా హృదయమునకు హత్తుకొని నీ వదనమును మరలా ఎప్పుడు చూడగలను? లకి సనేహ కాతరి మహతారి బచనో న ఆవ బికల బయి బారి రామ ప్రబోధు కిన్హా బిదినానా సమూహ సనేహో న జాయి బకానా తబ జానకి సాసు పగలాగి సునియా మాయమై పరమాబాగి సేవా సమయ దయ్యాజను దీన్హా మోర మనోరథు సఫలన కీన్హా తజబ చోబు జని చాడియా చోహు కరము కట్టిన కచు దోసున మోహు సునిసియ బచన సాసు అకులాని దశా కవని విధి కహో బకాని బారహే బార లాయేవరలీని
दरि धीरजु सिख अशीष दीन्हि अचल होई अहि वातु तुम्हारा जबलगी గంగ జమున జలధార. ప్రేమ విహ్వాలి అయి నోట మాట రాకుండా పలుకలేని తన తల్లిని చూచి శ్రీరాముడు ఆమెను పెక్కురీతలు ఓదార్చెను. ఆ దృశ్యమును గాని ఆ ప్రేమను గాని వర్ణించుట అసాధ్యము. అప్పుడు జానకి అత్తగారి పాదములకు ప్రణమిల్లి పలికెను, అమ్మా, నేను మిక్కిలి దురదృష్టవంతురాలిని. మీకు సేవ చేయవలసిన సమయమున విధాత నాకు వనవాసమును విధించెను. నా మనోరథము సఫలము కాలేదు. మీరు మీ దుఃఖమును వీడుడు, కానీ నాపై గల ప్రేమ ఆశ్చర్యములను మరవలదు. కర్మగతి కఠినమైనది, నా దోషమేమీయును లేదు. సీతాదేవి వచనములకు కౌసల్య మిక్కిలి పరితపించెను. అప్పటి ఆమె స్థితిని తులసీదాసు వర్ణింపజాలడు. ఆమె మాటి మాటికి సీతను అక్కుని చేర్చుకొనుచు ధైర్యం వహించి ఇట్లు పలికెను, గంగా యమున నదులలో జలధారలు ఉన్నంత వరకును నీ సౌభాగ్యము చెక్కు చెదరక నిలుచును అని ఆశీర్వదించెను. సీతహి సాసు అశేషిక దీని అనేక ప్రకార చలి నాయే పద పదుమసిరు అతిహిత బారహి బార. సీతాదేవికి కౌసల్య పెక్కు ఆశీర్వచనములను ఉపదేశములను ఇచ్చెను. సీతాదేవి పదే పదే ఆమెకు పాదాభివందనమనర్చి ఆమె ఆజ్ఞ గైకొని వెళ్ళెను. ఓం స్వస్తి.